రామ రామ హరే హరి, హరే కృష్ణ 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 హరే హరే. చూడండి, ప్రతి మనిషికి కూడా భక్తి అనేది చాలా చాలా అవసరం అండి. ఆధ్యాత్మికత అనేది ప్రతి మనిషికి ముఖ్యమైనటువంటి లక్షణం అన్నమాట. ఆధ్యాత్మికత అంటే భక్తి అన్నమాట. భక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అంటే మానసిక ఐశ్వర్యం అన్నది బలపడుతుందన్నమాట. అసలైనటువంటి ఐశ్వర్యము అదేనన్నమాట. భౌతికంగా ఉన్న ఐశ్వర్యం కన్నా భక్తితో లభించే ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉన్న ఐశ్వర్యమే ఎంతో ముఖ్యమైనది. అదే నిజమైన ఐశ్వర్యం అండి. చాలామందికి ఎంతో ఐశ్వర్యం ఉంటుందండి. బంగళాలు, డబ్బు, బంగారాలు, వజ్ర వైడూర్యాలు, ఎన్నో అంతస్తులు, ఎంతో పరపతి, అంటే డబ్బుతో కూడినటువంటి పరపతి, ఎంతో ఐశ్వర్యం. ఇలా కొందరికి ఎంతో డబ్బు ఉంటుందండి. అయితే వాళ్ళకి ప్రశాంతత అనేది ఉండదు. ఎలా అంటే ఒక అజీర్తి గుణంగానో లేకపోతే శారీరక సంబంధమైనటువంటి అవకతవకలతోనో, లేదు అంటే ఇంటిలో ఎవరికో ఒకరికి అవయవాల లోపం వలననో, తర్వాత దీర్ఘకాలిక వ్యాధులతోనో, లేదా తరచుగా వస్తున్న అవకతవకలతోనో, అస్తవ్యవస్థలతోనో ఇలాగ మానసిక క్షోభ పడుతూ ఉంటారు. వాళ్ళకి ఎంత డబ్బున్నా సరే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. కడుపు నిండా తినడానికి కూడా ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే అజీర్తి గుణాలు ఎక్కువగా ఉంటాయి. కడుపు మంట, ఏది తిన్నా ఆయాసం, ఏది తిన్నా అజీర్తి గుణం, ఇలాగ చిన్న వాటితో కూడా బాధపడుతుంటారు. ఇవన్నీ ఉన్నప్పుడు డబ్బు ఏం చేసుకుంటామండి? అదే ఏమీ లేకపోయినా సంతృప్తితో ఏ పూటకు ఆ పూట కడుపు నిండా తిని ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ భగవంతుడి మీద ప్రేమ భక్తితో, కీర్తనలతో, శ్రవణములతో, ఆనంద నృత్యాలతో, ఆ దేవుని యందు భక్తితో అర్చనలు చేస్తూ, నామస్మరణతో జీవితం గడుపుతూ, మనం చేసే ప్రతి మంచి పని కూడా భగవంతుడికి అర్పితం చేస్తూ ఉంటే ఎంతో మనోబలం కలుగుతుంది, సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. ముఖ్యంగా మనశ్శాంతి, ఇంట్లో సుఖశాంతులు, భార్యాభర్తల అన్యోన్యత, పిల్లల భవిష్యత్తు, దీంతోపాటు కీర్తి ప్రతిష్టలు, ఇల్లంతా లక్ష్మీ కళతో ఇల్లు కలకలాడుతూ మనశ్శాంతిగా జీవితం ఉంటుంది. ఇదే కదండి నిజమైన ఐశ్వర్యం. ఎంత డబ్బున్నా తృప్తి పడకుండా సంపాదనలోనే మనసు నిమగ్నమై ఆశలతో, అసూయ ద్వేషాలతో, డబ్బు సంపాదనతోనే ఉన్నవాడు అశాంతి పాలవుతాడు. ఎంత డబ్బున్నా తృప్తి చెందనివాడు నిజమైనటువంటి దరిద్రుడు. ఏమీ లేనివాడు తనకు అసలు ఏమి తక్కువ ఉందని, తనకి అన్నీ ఉన్నాయి, భగవంతుని కృప ఉంది, భగవంతుని భక్తి ఉంది, భగవంతుని కృప వలన నేను ఈరోజు ఇలా ఉన్నాను, కడుపు నిండా తింటున్నాను అని దేవునికి భక్తితో కొలిచేవాడు, భక్తితో అర్చించినవాడు, భక్తితో ఆరాధన చేసేవాడు, ప్రేమ భక్తితో దైవ నామస్మరణతో నిత్యము గడిపేవాడు మనసును స్థిరమైన స్థితిలో ఉంచుతాడు, తృప్తిగా ఉంటాడు. అతడే నిజమైనటువంటి ఐశ్వర్యవంతుడు. హరే రామ హరే రామ, హరే రామ, హరే కృష్ణ హరే కృష్ణ, హరే రామ హరే రామ, హరే కృష్ణ
హరే కృష్ణ.